న్యాచురల్ స్టార్ నాని దసరాకు ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈవెంట్ అండ్ పీరియాడికల్ మూవీ గ్యాంగ్ అండ్ డ్రామా అండ్ ప్యాట్రికల్ ప్యారడైజ్. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది. రిలీజ్ డేట్ ఎప్పుడు వాయిదా పడుతుందా, మరి వస్తుందా అనే ఈ ఊహాగానాలకు ఇప్పుడు తెరకేద్దాం. అయితే ది ప్యారడైజ్ థియేటర్లో బిజినెస్ గురించి ఎవరు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, ఏదైనా ఉంటే అఫీషియల్గా మేమే అనౌన్స్మెంట్ చేస్తామని మేకర్లు స్పష్టమిచ్చారు. ఇక ఈ మూవీకి సంబంధించిన అన్ని అప్డేట్లకు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్గా షేర్ చేస్తుందని చెప్పారు. ఇక ఈ మూవీ పోస్టర్ పోన్ అవుతుందని ప్రచారం మాత్రం వారు స్పందించారు. ఇక ఈ సినిమాకు తొలుత మార్చిలో వస్తుందని గత ఏడాది అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఆగస్టు 21కి మార్చారు. కానీ ఈ షూటింగ్ ఇంకా పెండింగ్లోనే ఉందని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ప్రమోషన్ తగిన టైంకు రాకపోవడం వల్ల ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుందా లేకుంటే పోస్ట్ పోన్ అవుతుందా అనే ఊహాగానాలు బయట చర్చనీయాంశమైంది. గత వారం నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్లో పీరియడ్లో ఈ సినిమా కూడా వస్తుంది. దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నారు. ఈ సినిమాకు డజన్ పాత్రలో నాని డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్నారు. ఇప్పటికీ రిలీజ్ చేసిన లుక్స్, గ్లిమ్స్, ఆయా షేర్ సాంగ్ సూపర్ ట్రెండ్ అవుతుంది. ఎప్పుడప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోని నాని సరసన ఖయద్ లోఫర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే శ్రియాంక, మాజిలియన్, మోహన్ బాబు, రఘువ జ్యువెలర్స్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 1960 బ్యాక్గ్రౌండ్ డ్రామాలో సాగే ఈ గ్యాంగ్ స్టార్ డ్రామాకు ఈ సినిమా తెరకేస్తున్నట్లు చెప్తున్నారు. గ్లిమ్స్ను బట్టి తెలుస్తుంది. తనను నమ్మిన వారినే అండగా నిలిచే యోధుడిగా పవర్ఫుల్ యాక్షన్, థ్రిల్లర్ అండ్ డ్రామా ఎలివేషన్తో నాని పవర్ఫుల్ రేంజ్లో కనబోతున్నాడు. ఎస్ఎల్వి సినిమాకు బ్యాక్గ్రౌండ్ సుధాకర్ చెరుకుర్తి నిర్మిస్తున్నారు. పాన్వార్లు స్థాయిలో తెలుగు పాటలు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఫ్రెంచ్, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నద్ధం చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు 21 వచ్చే అవకాశం ఉందో లేదో అని ఇంకా స్పష్టత చేయలేదు మూవీ టీం. కాగా గత ఏడాది వచ్చిన దసరా మూవీ కూడా చాలా డిఫరెంట్ పాత్రల్లో నాని నటించాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందని ప్రేక్షకులు, నార్మల్ ఆడియన్స్ కూడా దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్ చేస్తుంది. గత ఏడాది అయిన దసరా కన్నా ఇది ఇంకా ఎక్కువ రేంజ్లో వచ్చే అవకాశాలు ఉందో లేదో అని మనం చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన వీడియోస్కు లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పేస్ట్ చేయండి.